లోపల వాళ్ళు వాళ్ళను పెద్దలను స్మరిస్తూ వాళ్లకు పిండదానాలు మరియు తిలతర్పణాది కార్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పక్షమాసం ఎందుకు ప్రాప్తించింది అంటే ఒకానొక సమయం లోపల కర్ణుడు యుద్ధభూమిలో చనిపోయినప్పుడు ఆయనకు వీర మరణం పొందినందుకు స్వర్గలోకానికి పోవలసి వస్తుంది కర్ణుడు. అప్పుడు కర్ణుడు స్వర్గానికి వెళ్ళే దారి లోపల ఆయన నీళ్లు తాగడానికి వెళితే అంతా కూడా బంగారం అయిపోయేది. తర్వాత ఏదైనా పండ్లు తినాలని అనుకుంటే ఆ పండ్లను పట్టుకున్నట్లయితే అవంతా కూడా బంగారం అయిపోయేది. అయితే స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడిని అడిగినప్పుడు ఆ ఇంద్రుడు చెప్తా ఉన్నాడు ఏమని అంటే, నీవు ఎంతో దానాన్ని చేసి ఉన్నావు, కానీ ఆ దానము ముఖ్యంగా భగవంతునికి సమర్పణ చేయలేదు. దాని తర్వాత పితృవులకు కూడా నీవు పెద్దలకు కార్యాలు చేయలేదు. కాబట్టి నీవు దానం చేసినంత అంతా కూడా నీకు పుణ్యం వస్తూ ఉంది. కాబట్టి నీవు పట్టుకున్నదంతా బంగారం అవుతా ఉంది, కానీ నీ ఆకలి దప్పులను కూడా తీర్చేటటువంటి విధంగా అవి లేవు. కాబట్టి భాద్రపద బహుళ ప్రతిపద నుంచి భూలోకానికి వెళ్ళి నీవు 15 రోజుల పాటు నిరంతరంగా శ్రాద్ధాది కర్మలను చేసి మీ పెద్దలను ఒప్పించి నీవు వాళ్లను తృప్తిపరిచినట్లయితే నీకు మళ్ళీ ఆ ఆకలి దప్పులకు నీకు తగినట్లుగా నీకు నీళ్లు మరియు ఫలాలు తర్వాత ఆహారం అంతా కూడా దొరుకుతుంది అని ఇంద్రుడు చెప్పినప్పుడు అప్పుడు కర్ణుడు భూలోకానికి వచ్చి భక్తి శ్రద్ధలతోన ఈ 15 రోజులు అంటే పక్షమాసము పితృవులకు సంబంధించినటువంటి మాసంగా అప్పటి నుంచి ఏర్పడి ఉన్నది. కనుక ఈ యొక్క పితృమాసం లోపల వాళ్ళ యొక్క పితృవులను స్మరించి ఎవరైతే శ్రాద్ధాది కర్మలను చేస్తారో వాళ్లకు పితృదేవతల అనుగ్రహం నుంచి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంది. కనుక అందరూ కూడా ఈ శ్రాద్ధాది కర్మల్లో పాల్గొని ఆ పితృదేవతల అనుగ్రహం పొంది పితృదేవతల అంతర్యామి అయినటువంటి భగవంతుని అనుగ్రహం పొందాలని శ్రీకృష్ణార్పణమస్తు. ಓದಿ ನೀವು ಆ ಬ್ರಾಹ್ಮಣಗೆ ತೋರಿಸಿ ನೀವು ನಿಮ್ಮ ತಾಯಿ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ವೈನಿ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯವರ ಹೆಸರು ಗೋತ್ರ, ನೀವು ನಿಮ್ಮ ತಂದೆ ಹೆಸರು ಗೋತ್ರ ಹೇಳಿ ಆ ಬ್ರಾಹ್ಮಣಗೆ ತೋರಿಸಿ ನೀರು ಹಾಕೊಂಡು ಬುಟ್ಟಿ ಒಳಗೆ ಬಿಟ್ಬಿಟ್ರಿ. ఇదని చెప్పుకోండి. పితా శర్మం గోత్ర, మీరు మీ తల్లి పేరు, వాళ్ళ గోత్రము పేరు గోత్రము వసురూపి ఏచత్వామత్రాను ఏచతమను గచ్చంతి తేభ్యశ్చ అయం పిండం తస్మైతే తస్యైతే సుధానమః అని తోరిసి సీదా ಮತ್ತೆ ಎರಡನೇ ಪಿಂಡ, ನೀವು ನಿಮ್ಮ ತಾತನ ಪಿಂಡ, ನೀವು ನಿಮ್ಮ ತಾಯಿ ಪಿಂಡ. ಏಚತ್ವಾಮಿತ್ರಾನು ಏಚತಮನ ಗಚ್ಚಂತಿ ತೇಭ್ಯಶ್ಚ ಅಯಂ ಪಿಂಡಂ ತಸ್ಮೈತೆ ತಸ್ಯೈತೆ ಸುಧಾನಮಃ. ಪ್ರಪಿತಾಮಹ, ನೀವು ಮುತ್ತಾತನ ಪಿಂಡ, ನೀವು ಅಜ್ಜಿ. ಏಚತ್ವಾಮಿತ್ರಾನು ಏಚತಮನ ಗಚ್ಚಂತಿ ತೇಭ್ಯಶ್ಚ ಅಯಂ ಪಿಂಡಂ ತಸ್ಮೈತೆ ತಸ್ಯೈತೆ ಸುಧಾನಮಃ. ಸರಿಯಾಗಿ ಕೂಡ್ರಿ. ಗಯಾಯಾಂ ಶ್ರೀ ವಿಷ್ಣುಪಾದಾದಿ ಸಮಸ್ತಪಾದೇಶು ದತ್ತಮಸ್ತು. ಗಯಾ ಗದಾಧರ ಪ್ರಿಯತೋ ವರದೋ ಭವತು. 3 ಪಿಂಡಕ್ಕೆ ಕೂರ್ಚಿ ಮುಗಿಸ್ರಿ. ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय